సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు సంజన్న గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక ఈ జిల్లా మంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు లక్ష్మణ గారికి, సహచర శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి, ఖమ్మంపల్లి సత్యన్నకు, శాసన మండల సభ్యులు మిత్రులు ఎల్ రమణ గారికి, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్ గారు నరసింహరావు అన్న గారికి, గౌరవ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి గారు ఐఏఎస్ గౌతమ్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి, అదే రకంగా అధ్యక్షులకి, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, రెవెన్యూ, హౌసింగ్, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులకి, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ముఖ్యంగా నా ఆడబిడ్డలకి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మిత్రులు స్థానిక సమస్యలతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అనేక అంశాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజల వారి గుమ్మం వద్దకు ఏమి రావాలని ఆశిస్తున్నారో అటువంటిదే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజాప్రభుత్వం నిరంతరము ప్రజలకి మంచి చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని, పేదవాడికి అండదండలుగా ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వటమే కాకుండా అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జోడెడ్లలా రెండు కళ్ళల అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాలలో ముందుకు తీసుకెళ్తానన్న సంగతి మీకు తెలియంది కాదు. ఇంతకుముందు ఇదే ఉమ్మడి ఈ జిల్లాకు సంబంధించిన దాంట్లో సుమారు ఆర్డీఓ ఆఫీసులు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానివ్వండి, మీ అందరి సమక్షంలోనే ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. కోరుట్ల అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఆర్డీఓ మెట్పల్లిలో, ఎస్ఆర్ఓ ఆఫీసు మెట్పల్లో ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. జగిత్యాల అసెంబ్లీలో ఆర్డీఓ ఆఫీసు జగిత్యాలలో శంకుస్థాపన చేసుకున్నాం. ఏమిలవాడ అసెంబ్లీలో ఎంఆర్ఓ ఆఫీసు భీమారం మండలంలో శాంక్షన్ చేసుకొని మిత్రులు సీనన్న ఇక్కడ లేకపోయినా వారి నాయకులు ఇక్కడికి వచ్చారు, వారి సమక్షంలో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సత్యన్న నియోజకవర్గంలో ఎస్ఆర్ఓ ఆఫీసు మాల్యాల మండలంలో శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సహచర మంత్రివర్యులు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఎడపల్లి గ్రామంలో ఎడపల్లి మండలానికి ఎంఆర్ఓ ఆఫీసును కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి కాకుండా సహచర శాసనసభ్యులు ఇంకా కొన్ని కావాలని అడగటం జరిగింది. తప్పకుండా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వంలో ఈ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానీ తప్పకుండా నిర్మించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఇంతకు ముందే మనం సుమారు 5,400 ఇళ్లు ఆనాటి ప్రభుత్వంలో మొదలుపెట్టి కట్టారు. కొంతవరకు పూర్తి చేయగలిగారు. మౌలిక వసతుల ఏర్పాటు చేయలేదు. మౌలిక వసతుల ఏర్పాటు చేయని కారణంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నాయకుడు సంజన్న, అదే రకంగా ఎమ్మెల్సీ గారు కూడా నన్ను కొన్నిసార్లు అడగటం జరిగింది. వీరి కోరిక మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు మొదటి విడత మౌలిక వసతుల కోసం శాంక్షన్ చేసి మంచినీరు కానీ, విద్యుత్ కానీ, అదే రకంగా డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా సంజన్న
మౌలిక వసతుల కోసం నాకు 32 కోట్లు కావాలి, స్కూల్ బిల్డింగ్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, ఇంకా కొన్ని గ్రౌండ్లు కట్టాలి, చర్చి మసీదు అదే రకంగా దర్గా కట్టాలని కూడా వారు అడుగుతున్నారు. వారు అడిగింది మీరు అడిగిందే వారు నాకు చెప్తున్నారు. న్యాయమైన కోరిక, తప్పకుండా 2-3 రోజుల్లోనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకా ఈ కాలనీకి కావాల్సినవి కొన్ని, ఒకటి పోలీస్ స్టేషన్ కావాలని అడుగుతున్నారు. ఎస్పీ గారిని ఈ వేదిక ద్వారా ఒక అవుట్ పోలీస్ స్టేషన్ ఇమీడియట్లీగా వీలైనంత తొందరలో అక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాను. అక్కడికి బస్సుకు సంబంధించింది ఆర్టీసీతో చెప్పి ఆ రోడ్డును కూడా క్లియర్ చేయించి ఈ 1-2 days లో ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యం కల్పించాలని కూడా ఆదేశిస్తున్నాను. అదే రకంగా ఒక రేషన్ డీలర్ను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద శాంక్షన్ చేసి అక్కడే నివసించే వాళ్ళందరికీ కూడా రేషన్ షాపులో ఉన్న వాళ్ళకి ఇచ్చే బియ్యము ఇతరత్ర సన్న బియ్యం ఏవైతే ఇస్తున్నామో దోకుండా అక్కడే ఇచ్చే విధంగా వారికి రేషన్ ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. వీటితో పాటు స్కూల్ అడిగారు, హాస్పిటల్ అడిగారు, బస్సు చెప్పాను, ఒక సెల్ టవర్ ఇంకోటి ఇస్తే అక్కడ ఇందాక రమణన్న చెప్పినట్లు, స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఇక 5,000 ఇళ్లకి 5,000 ఇళ్లలో పూర్తిగా ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రమణన్నకి, ఇక్కడ సత్యన్నకి, అదే రకంగా సంజన్నకి ఇద్దరి మధ్య ఈ స్థలం మీద చిన్న చిన్న గ్యాప్ ఉంది. సత్యన్న ఇది నా ఊరు, నా రెవెన్యూ గ్రామం అంటాడు. అన్న సంజన్ వచ్చి నేను నా మున్సిపాలిటీలో కలుపుకున్నా, ఇది నాకు వస్తుంది, నా రెవెన్యూ గ్రామానికి మార్చమంటాడు. వారిద్దరు అడిగేది న్యాయమైందే. తప్పకుండా వారిద్దరి సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఎలా పరిష్కరించాలో ఎక్కడా ఇబ్బంది లేకుండా పరిష్కరించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఒక మొదటి సమస్య ఉంది. ఏదైతే ఈ కాలనీ 2008లో ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి అవస్థాపన చేసిన ఈ కాలనీ సుమారు 18 సంవత్సరాల తర్వాత ఈనాడు కొంతవరకు మనం సక్సెస్ఫుల్ గా కొన్ని ఇల్లు మౌలిక వసతులతో ఇవ్వగలిగాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు సుమారు 5,000 మంది పైగా కాంట్రాక్ట్ బేసిస్ లో ఇల్లు వివిధ స్థాయిల్లో కట్టి వదిలేశారు. ఇంతకుముందే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అడిగాను, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఎంతమంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటానికి ప్రభుత్వం బేసిజానికి పోదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నీది ఏ కులమని అడగమని చెప్పాం, నీది ఏ మతం అని అడగమని చెప్పాం, చివరికి నీది ఏ రాజకీయ పార్టీ ఏమని కూడా అడగమని చెప్పాం. ఏ నాయకులు పంపించిన నాయకులు వచ్చిన వ్యక్తి అర్హులైన వాళ్ళైతే పేదవాడు అయ్యుంటే చాలు, ఆ పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చి తీరుతాము. అది ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కరలే, ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఎవరో ఉద్యమాలకు చేసే ఛాన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. ఎవరో కూడా అటువంటి ఆలోచన మీ మైండ్ నుంచి తీసేయండి. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇచ్చి తీరుతాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారి కిందాక ఫీల్డ్ లో చెప్పాను, మళ్ళీ మీ అందరి సాక్షిగా మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే అర్హులైన ఉన్నారో రేపో ఎల్లుండో మళ్ళొక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వండి. హౌసింగ్ బోర్డు అండ్ కలెక్టర్ ఇచ్చి ఒక 10 రోజుల టైం ఇవ్వండి. వాళ్ళు ఇచ్చిన అప్లై ఎవరైతే గతంలో ఇచ్చిన వాళ్ళు మాకు ఇల్లు రాలేదని అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరొక్కసారి వారిని వెరిఫై చేయండి. వెరిఫై చేసి వాళ్ళు పేదవాళ్ళు ఇప్పటికే కూడా పేదవారిగా ఉంటే టాప్ ప్రయారిటీలో వాళ్ళకి ఇల్లు అలాట్ చేయాలని కూడా మరొక్కసారి వేదిక ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఇక్కడ రాజకీయాలకు తావులేదు. పేదవాడికి మంచి చేయాలనే తపన తప్ప
ఈ ప్రభుత్వానికి రెండో ఆలోచన లేదు. అదే రకంగా రెవెన్యూ విషయాలు కొన్ని స్థానిక శాసనసభ్యులు చెప్పారు. వాటిని కూడా సర్వే అనే కాన్సెప్ట్తో ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు సర్వే చేస్తున్నాం. రెవెన్యూ గ్రామాలు రాబోయే సంవత్సరంన్నరలో రాష్ట్రంలోని ప్రతి మూల చివరికి ఇళ్ల స్థలాలతో సహా సర్వే చేసి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారులాగా వారికి ఉన్న ఆస్తికి మ్యాప్ను కూడా ఇచ్చి పాస్బుక్లు ఇవ్వటం జరుగుద్ది. దొంగ పాస్బుక్లను క్యాన్సిల్ చేయటం జరుగుద్ది. ఎందుకు దొంగ పాస్బుక్లు అని చెప్తున్నానంటే భూమి ఉండదు, ప్రభుత్వంలో తీసుకున్న మాట వాస్తవం. భూమి ఉంటుంది, ఆ రైతుకి పాస్బుక్ ఉండదు. ఇది అన్యాయం కదా, ఇది అన్యాయం కదా. భూమి ఉన్న రైతుకి, భూమి సాగు చేసుకున్న రైతుకి వారి సొంత భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో పాస్బుక్ తప్పకుండా సర్వే చేసి ఆ పాస్బుక్ భూమి లేని భూమి ఉన్న రైతుకి పాస్బుక్ లేని రైతన్నకు పాస్బుక్ ఇస్తాం. భూమి లేకుండా దొంగ పాస్బుక్లు ఉన్న రైతన్నల పాస్బుక్లని చెప్పుకునే వారి అన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చి మెచ్చి పరిపాలన చేయాలని కోరుకున్న ప్రభుత్వం. పేదవాడి సంక్షేమం కోసం గడిచిన 2.5 సంవత్సరాలలో